నిజానికి అంతకంటే ముందు నుంచి కూడా కేసీఆర్తో ఉన్నారు. అప్పటికి కేటీఆర్ అయితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మరి 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా కేసీఆర్తో ఉన్నారు. చాలా ప్రతి అడుగులో ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయనని 2004లోనే మంత్రిని చేయగలిగారు. ఇంకొక హరీష్ రావుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆయనని పార్టీలో ట్రబుల్ షూటర్ అంటారు. పార్టీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ అసంతృప్తి ఉండొచ్చు, ఎక్కడ ఏదన్నా ఒక ఎలక్షన్ రావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ దుబ్బాకలో బై ఎలక్షన్ వచ్చింది. అలాగే ఈటెల రాజేందర్ని ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు పంపించారో ఆయన రాజీనామా చేశాడో ఆ తర్వాత అక్కడ హుజురాబాద్లో కూడా బై ఎలక్షన్ వచ్చింది. ఇలాగా ఎక్కడన్నా ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్ వచ్చింది, లేదా ఒక భారీ సంఖ్యలో ఒక భారీ ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయాలి, లేదా ఇంకా పార్టీలో ఎలాంటి ఒక క్రైసిస్ వచ్చినా కూడా హరీష్ రావుని మాత్రమే పంపించేవాళ్ళు కేసీఆర్. అది మనం చాలా సందర్భాల్లో చూసాం. అలాంటి వ్యక్తి అంటే ముఖ్యంగా ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఆయనకు పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, చాలా ప్రజల భాషలో మాట్లాడతాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అలాగే ఈ ట్రబుల్ షూటర్ అనే పేరు ఆయనకు బాగా కలిసి వచ్చింది. అయితే మన కేటీఆర్ ప్రజల మధ్యలో ఉండరని చెప్పడం లేదు, బట్ ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు, అమెరికాలో ఉన్నారు, మధ్యలో వచ్చారు ఉద్యమంలోకి. కానీ హరీష్ రావు చాలా ముందు నుంచి ఉన్నారు, చాలా ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటారనే పేరైతే ఉంది. అయితే కవిత నిజానికి ఎప్పుడు పోటీ పడలేదు అధ్యక్ష పదవికి, కానీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే కోరిక మాత్రం ఆయన చాలాసార్లు సన్నిహితుల దగ్గర వెలిపుచ్చినట్టుగా మనకుంది. అయితే కేటీఆర్ ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, ఒక మంచి అమెరికా యాక్సెంట్లో కూడా మాట్లాడగలుగుతారు. కానీ ఎప్పుడైతే హరీష్ రావుకి వచ్చారో ట్రబుల్ షూటర్ అనే పేరు ఆయనకు బాగా పాజిటివ్గా ఉంది. చాలామంది నాయకులతో ఆయన మాట్లాడుతుంటారు. రాత్రి 11-12 గంటల వరకు కూడా ఆయన వాళ్ళ ఇంటికి మనుషులైతే వస్తుంటారు. అంటే ఏ అవసరం కోసం వచ్చినా అందుబాటులో ఉంటారనే పేరైతే ఉంది హరీష్ రావుకి. రైట్. అంటే సార్ ఇక్కడ కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ డిస్కషన్స్లో మనం ఒక విషయం ఇంట్రెస్టింగ్, అంటే మీ నుంచి డెఫినెట్గా ఆన్సర్ రావాల్సిందే. 10 సంవత్సరాల పరిపాలనలో మన నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అన్ని కేసీఆర్. ఆ తర్వాత ఎవరికి అవకాశం కల్పించలేదు. హోల్ అండ్ సోల్గా ఆయన నిల్చొని మాట్లాడారంటే ఎవరైనా కూడా వినాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఆయన సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజుల పాటు అనారోగ్య సమస్యలతో లోపల ఉండిపోయారు. తర్వాత హనీమూన్ పీరియడ్ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చానని చెప్పారు, అంతా వదిలేశారు. సో ప్రజెంట్ పార్టీ కొంత అంతర్యుద్ధం కొనసాగుతుంది. కవిత లాంటి లేఖలు బయటకు వస్తున్నాయి, ఇంకా రకరకాల జరుగుతున్నా కూడా ఆయన మౌనం పాటిస్తూనే ఉన్నారు. అంటే ఆ పార్టీ బాధ్యతల్ని ఇంకెవరిపైన అప్పజెప్పాలని ఆలోచనలో ఉన్నారా, లేకపోతే నేను రావాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అంటే పార్టీని ఎవరి చేతిలో పెట్టి బాగుంటుందని ఆలోచన ఆయన ఉండొచ్చు బహుశా. అంటే ఈ విషయంలో పెద్దగా డౌట్ అయితే అవసరం లేదు. ఒక బీఆర్ఎస్ అని కాదు, ఒక కేసీఆర్ విషయంలోనే కాదు, ఎక్కడైనా కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా సహజంగా అది తన వారసులకు మాత్రమే అందుతుంది. పార్టీ బాధ్యతలు, పార్టీ యొక్క పెత్తనం కానీ, అధ్యక్ష పదవి కానీ సహజంగా వాళ్ళ కుటుంబానికే వెళ్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వారసులకు మాత్రమే వెళ్తుంది అనేది ఇందులో డౌట్ ఏం లేదు. అందుకే ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, మొన్నటి వరకు ఒక 1.5 year క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ సమయంలోనే కేటీఆర్కి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. ఒకానొక టైంలో దాదాపు ఎలక్షన్కి దగ్గర పడుతున్న టైంలో కేటీఆర్ని ముఖ్యమంత్రి కూడా చేస్తారు తన వారసుడిగా చేసిన తర్వాత. ఎందుకంటే ఆ తర్వాత గెలుస్తామో లేదో, ఆ తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటాయో తెలీదు, కానీ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారనే చర్చ నడిచింది. చాలాసార్లు వాళ్ళని కేసీఆర్ని అడగటం జరిగింది, కేటీఆర్ని కూడా అడిగారు. కానీ ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఒక్కలే ఉన్నారు. ఇదే విషయంలో ఇప్పుడు హరీష్ రావు కూడా చాలాసార్లు ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్నే అధ్యక్షుడిగా చేస్తారనే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే కొంత వయసు రీత్యా ఇన్యాక్టివ్ అయ్యారు కేసీఆర్. తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. నిజంగా పార్టీ ఓటమి తర్వాత ఆయన జారిపడడం జరిగింది. ఆయన కొంత ఫ్రాక్చర్ కూడా అయిపోయి చాలా రోజులు ఇన్యాక్టివ్ అయ్యారు, కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సందర్భంలో నిజానికి మీరు ఒక విషయం గుర్తించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన ప్రతినిధిగా చాలా సమావేశాలకు, ఈవెన్ ఢిల్లీకి కావచ్చు, లేదా ఇతర సమావేశాలకు, లేదా ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్నే పంపిస్తుండేవాళ్ళు. అట్లా తన వారసుడిగా కేటీఆర్ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇందులో డౌట్ అయితే లేదు. మీరు పబ్లిక్ ఏమనుకున్నా, పోల్లో ఏదొచ్చినా కూడా కేటీఆర్ మాత్రమే కేసీఆర్ వారసుడిగా ఉంటారు. నెక్స్ట్ బాధ్యతలు కేటీఆర్కి మాత్రమే ఉంటాయి. కాకపోతే ఇక్కడే కేటీఆర్కు హరీష్ రావు నిజానికి పార్టీ అధ్యక్షుడిగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు. ఆయనకు కూడా తెలుసు ఒక ప్రాంతీయ పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసు. కాకపోతే తనకన్నా వయసులో చిన్నవాడు, రాజకీయాల్లో తనకంటే జూనియరు,
అలాంటి వ్యక్తి కింద అతని అధ్యక్షతన అతని నాయకత్వంలో పనిచేస్తారా లేదా అనేది చాలామందికి వచ్చిన డౌటు. అలాంటి సందర్భంలోనే హరీష్ రావు బయటికి వెళ్ళిపోతారు, బీజేపీలోకి వెళ్ళిపోతారనే చాలా ఆరోపణలు, అలాంటి వాదన అయితే వచ్చింది. కానీ దాన్ని ఎప్పటికప్పుడు హరీష్ రావు ఖండిస్తూనే వస్తున్నారు. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఎలాంటి భేషజాలు లేవు అని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. కాకపోతే పోటీ ఏదైనా ఉంది అంటే అధ్యక్ష పదవికి ఉంటే కేటీఆర్కు కవితకు మధ్యలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ పిల్లలు కాబట్టి నాకెందుకు అర్హత లేదు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, నేను కూడా మీ ఇంట్లో మీ కడుపున పుట్టిన అమ్మాయినే కాబట్టి నాకు కూడా అర్హత ఉంది, నాకు కూడా హక్కు ఉంది అని కొంత పోటీ కవిత నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందాక మనం మాట్లాడుతూ ఇంటరప్ట్ అయ్యింది సార్. ఇందాక మీరు అంటూ కవితనే లీక్ చేసి కూడా ఉండొచ్చు అని ఒక చర్చ కూడా మొదలైంది కదా. నిజంగా ఈ లేఖని కవితనే లీక్ చేసి ఉంటే తనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, ఇక్కడ ఒకటి తను పాయింట్స్ మెన్షన్ చేస్తూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో కేసీఆర్ కూడా కార్నర్ చేశారు. మీరు ఈ అంశాల గురించి మాట్లాడలేదు అనే విషయంలో కేసీఆర్ కూడా కార్నర్ చేశారు. ఆయన కూడా ఎఫెక్ట్ పడవచ్చు ఈ లెటర్ ద్వారా, బయటకు లీక్ అయితే కవితకు సింపతి రావచ్చు. సో నిజంగా కవితే లీక్ చేశారని ఒక చర్చలో ఎంతవరకు వాస్తవం ఉండేది? ఇది ఒక నిజంగానే అయితే ఏంటి దానికి గెయిన్ చేసేది ఏంటి దీని ద్వారా? నిజానికి చాలామంది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఈ లెటర్ని కవితే లీక్ చేసి ఉంటారని. దానివల్ల లాభపడేది కవిత, నష్టపోయేది ఏమైనా ఎఫెక్ట్ ఉంటే బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతుంది, కేసీఆర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కవిత చాలా స్పష్టంగా ఒక లైన్ తీసుకున్నారు. నాకు ఇంతకాలం నుంచి నన్ను రాజకీయంగా దూరం పెడుతున్నారు, రాజకీయంగా నాకంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని తను అనుకుంటున్నారు. కాబట్టి ఆ రాసిన లెటర్లో కూడా చాలా పాయింట్స్, నిజానికి పాజిటివ్ పాయింట్స్ అని నెగటివ్ పాయింట్స్ అని చాలా స్పష్టంగా రాశారు. ఆ నెగటివ్ పాయింట్స్లో కూడా ఏదైతే చాలా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి, అంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఆ కవిత చేయడం మనం ఇక్కడ గమనించాలి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకోవటం లేదు, కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండటం లేదు, కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వటం లేదు, బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉంటున్నారు. ఇలాంటివి చాలా తీవ్రమైన విమర్శలు. ఇలాంటి విమర్శలు చేసినప్పుడు ఆలోచించకుండా చేస్తారని అనుకోవడానికి వీల్లేదు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంత తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత అంటే మన అనాలిసిస్ ఏంటంటే, తనకున్న ఆవేదన, తనకున్న ఆగ్రహం, తనకున్న బాధని ఇంకా ఎంతకాలం అణుచుకోవాలి, ఎంతకాలం దాచుకోవాలి? దీన్ని బయట పెట్టడం ద్వారా, తన ఆగ్రహాన్ని చెప్పడం ద్వారా రెండు పరిణామాలు జరుగుతాయి. అంటే ఇంకా ఇలాగ ఉండటం వల్ల నేను రాజకీయంగా పూర్తిగా దెబ్బతింటాను, పూర్తిగా దూరం అయిపోతాను, రాజకీయంగా సమాధి అయిపోతానేమో అనే ఒక భయము, ఆందోళన ఆవిలో ఉన్నాయి. కాబట్టి ఇక తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా నేను సైలెంట్గా ఉండటం వల్ల మరింత నష్టపోతాను అనుకున్నారు. కాబట్టి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన బాధని, తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవిడ ప్రజలకైతే చెప్పాలనుకున్నారు. కాబట్టి అలాంటి విషయాల్ని ఆవిడ చాలా ఓపెన్గా, పబ్లిక్గా, డీటెయిల్గా రాశారు. చాలాసార్లు దాంట్లో మీరు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం బాధగా అనిపించింది. ఉర్దూలో మాట్లాడకపోవటం, ఎందుకంటే మైనారిటీ వాదన కూడా తీసుకున్నారు కవిత. అలాగే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుంటే బాగుండేది. తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే వరంగల్లో ఏప్రిల్ 27న జరిగిన ప్లీనరీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మీతో పాటు పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నది చాలా స్ట్రాటజిక్గా మాట్లాడారు. అంటే ఎక్కడైతే నెగ్లెక్ట్ గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా కవిత నేనున్నాను, వాళ్ళందరికీ నేను సపోర్ట్ ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ విషయాల్లో ఒక రకంగా బయటికి లీక్ అవ్వడం వల్ల కేసీఆర్ అయితే కార్నర్ అయ్యారు. దీంట్లో ఒక పాయింట్ సార్, బీజేపీ గురించి ఇంకా మాట్లాడాల్సింది, ఎందుకంటే నేను కూడా బీజేపీ చేత బాధించబడ్డాను కాబట్టి నాకు అనిపిస్తుంది కాబోలు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్నేహాన్ని కూడా కొంత ఇండైరెక్ట్గా తను కామెంట్ చేశారు అనుకోవాలి. అంటే ఈ దోస్తానా ఇంకా కొనసాగుతుందనే భావనలో ఉన్నారా కవిత? అది దోస్తానా కంటే తన మనసులో ఉన్న ఆవేదన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనని దాదాపు 5.5 నెలలు జైల్లో పెట్టడం తనను తీవ్రంగా బాధించింది. ఆ సందర్భంలో తను జైల్లో ఉన్న సమయంలో తన తండ్రి తనని చూడడానికి రాకపోవటం, ములాఖత్కి రాకపోవటం కూడా పట్ల ఆమె తీవ్ర ఆవేదన అయితే తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా తనని జైల్లో పెట్టిన బీజేపీని ఎండగట్టకపోవటం కేసీఆర్, బీజేపీ పట్ల మొన్న జరిగిన సమావేశంలో ఏప్రిల్ 27న జరిగిన సమావేశంలో ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది, పార్టీకి నష్టం జరుగుద్ది అనేది ఆవిడ చెప్పదలుచుకున్నారు. బట్ అంతకన్నా ఎక్కువగా కూడా తన పర్సనల్గా అంటే నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఏ పార్టీ వల్ల నేనైతే 5.5 నెలలు జైల్లో ఉన్నానో ఆ పార్టీ పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయకపోవడం అనేది తనను బాధించింది. అదే సమయంలో పార్టీకి కూడా నష్టం జరుగుతున్నమాట నిజమే, కానీ